అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అది చేర్యాల అనే గ్రామం. ఆ గ్రామంలో ఊరికి ఉత్తరాన శ్మశానానికి ముందుగా అందరికీ వెన్నులో వణుకు పుట్టించే ఒక భయంకరమైన పాడుబడ్డ బంగ్లా ఉండేది. ఆ ఊరి వాళ్ళు ఆ బంగ్లా గురించి మాట్లాడితే ఆ రోజు ఏదో చెడు జరుగుతుందని అనుకునేవారు. ఆ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. ఆ ఇంట్లో ఎప్పుడు భయంకరంగా ఏడ్చే శబ్దాలు వినిపించేవి. ఆ ఇంటికి రంగయ్య అనే ఒక యజమానుడు ఉండేవాడు. ఈ ఇల్లు నాకు పెద్ద తలనొప్పిగా మారిందేంటి? ఈ ఊరి వాళ్ళెవరూ దెయ్యాల భయంతో ఇంటికి రానంటున్నారు. నా దగ్గర దీనికోసం ఒక మంచి ఉపాయం ఉంది. ఆ ఇంటిని శుభ్రం చేసి మళ్ళీ కొత్తగా పెయింట్ వేయిస్తాడు. ఆ ఇల్లును చూసి పక్క ఊరు నుంచి అద్దె కోసం రంగయ్య దగ్గరికి వస్తాడు. పాపం రవికి ఆ ఇంటి గురించి ఏమాత్రం తెలియదు. అయ్యా, మీ ఇంటికి టూలెట్ బోర్డు చూసానయ్యా. నేను ఇల్లు అద్దె కోసం వెతుకుతున్నాను. నాకు మీ ఇల్లు బాగా నచ్చింది. నేను మీ ఇల్లు అద్దెకు తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ ఇల్లు అద్దెంత అండి? ఈ ఇంటి అద్దె కేవలం 10,000 రూపాయలు మాత్రమే. ఇల్లు మంచి వాస్తు, మంచినీటి సరఫరా అన్ని చక్కగా ఉన్నాయి. ఈ ఇల్లు మీకు బేసిక్ గా ఉంటుంది. నన్ను నమ్మండి, తీసుకోండి. పదండి, ఇల్లు చూపిస్తా. వాళ్ళు ఇల్లు చూడడానికి ఇంట్లోకి ప్రవేశిస్తారు. చూడండి, ఇదేనండి హాల్. ఎంత పెద్దగా ఉందో మీరే చూడండి. మీరిక్కడే టీవీలు, సోఫాలు పెట్టుకోవచ్చు. ఇదే బెడ్రూమ్. మా ఫర్నిచర్ అంతా వాడుకోవచ్చు. ఇది మీ పిల్లల బెడ్రూమ్. ఇదే కాక బాల్కనీ, కిచెన్, దేవుడి గది అన్నీ ఉన్నాయి. మీకేం అవసరం వచ్చినా నాకు వెంటనే కాల్ చేయొచ్చు. అవునా, సరే. అయితే రేపే ఈ ఇంటికి బయలుదేరుతాం. మాకు ఇక్కడ ఏ సమస్య ఉండదు కదా? మీకే సమస్య లేదు. మీరు ఇప్పుడైనా రావచ్చు. నన్ను నమ్మండి. తను మాట్లాడే మాటలు రవికి అనుమానాస్పదంగా ఉన్నాయి. ఆ మరుసటి రోజు రవి భార్య తన కొడుకు ఇంటికి వెళ్తారు. నాన్న, నాకు ఇల్లు బాగా నచ్చింది. ఆడుకోవడానికి చాలా చోటుంది నాన్న. నేనే చక్కగా ఆడుకోవచ్చు. ముగ్గురు కలిసి ఆ ఇంట్లోకి వెళ్తారు. ఏవండి, ఈ ఇల్లు చాలా పెద్దగా ఉందండి. మనకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుంది. మన బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉందండి. నాకు చాలా బాగా నచ్చింది. హే, నా బెడ్రూమ్ సూపర్ గా ఉంది. ఎన్ని బొమ్మలున్నాయో ఇక్కడ. అన్నీ నావే. ఏంటండి దుర్వాసన? అచ్చం శవం కాలిన వాసనలా ఉందేంటి? చాలా కంపు కొడుతుందండి. ఇల్లు కదా, అలాగే ఉంటుంది. మనం శుభ్రం చేసుకుందాంలే. ఆ రోజు రాత్రి సరిగ్గా 1 గంటకు ఒక్కసారి లేచి చూడగా ఏంటిది? పిల్లి గట్టిగా ఏడుస్తున్నట్టు శబ్దం వినబడుతుంది. అలా కిందికి వెళ్ళి చూడగా ఒక నల్ల పిల్లి భయంకరంగా అరుస్తుంది. ఈ పిల్లి ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పిల్లి లేవు. ఇక్కడి నుంచి వెళ్ళు. చో చో. అమ్మా, ఏంటి ఇదంతా కళ? ఎంత భయపడ్డానో. అంతలో తెల్లవారుతుంది. ఇక్కడే అండి ఆ పిల్లి దయ్యంలా మారి నా గొంతు పట్టుకుందండి. ఒక్కసారిగా నా ప్రాణం పోయినట్టు అనిపించింది. అందుకనే ఆ దెయ్యాలు సినిమాలు చూడడం ఆపేయాలి. అవి చూస్తే ఇలాంటి కలలే పడతాయి. ప్రతిరోజు సరిగ్గా సాయంత్రం 6 కాగానే ఆ ఇంట్లో దీపం మారిపోతుంది. చూస్తుండగానే చీకటి పడిపోతుంది. సరిగ్గా 1 గంటకు అందరూ పడుకున్న తర్వాత అరే లడ్డు, లెవ్వరా ఆడుకుందాం. లెవ్వరా దున్నపోతా. వెళ్ళి మనం బంతాట ఆడుకుందాం పదా. నువ్వే బంతిలా ఉన్నావురా లడ్డుగా. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ ఒళ్ళంతా ఈ రక్తమేంటి? నువ్వు కొంపదీసి దెయ్యానివా? నేను నీ ఫ్రెండ్ దెయ్యాన్ని. దయ్యం అమ్మా, దయ్యం అమ్మా, రామ్మా. దయ్యం, భయం వేస్తుందమ్మా.
ఉలిక్కి పడి రవి లత ఇద్దరు మేల్కుంటారు. పిల్లాడు ఏడ్చిన పిల్లాడు శబ్దం ఏడుస్తున్న వినిపించిందేంటి? వినిపించిందేంటి? పద వెళ్ళి చూద్దాం. పదండి వెళ్దాం. అమ్మా దెయ్యం. ఏమైంది నానా? ఎందుకలా ఏడుస్తున్నావు? చెప్పు నానా, చెప్పు నానా. ఏమైంది నాన్న, ఎందుకలా ఏడుస్తున్నావు? ఏదైనా పీడకల పడిందా? నాన్న, ఇందాకే ఒక దెయ్యం ఒంటి నిండా రక్తం పూసుకొని వచ్చి నన్ను బంతాట ఆడుకుందాం రా అని అంటుంది నాన్న. నన్ను రమ్మని పిలుస్తుంది నాన్న. అదేముండదులే నాన్న, నువ్వు ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. ఆ మరుసటి రోజు 6 కాగానే యథావిధిగా దీపం మారిపోతుంది. ఇప్పుడే వంటగదికి వెళ్ళిన లత చుట్టూ వంటగదిలో సామాన్లన్నీ గాల్లో అమ్మో, ఎగురుతాయి. ఏంటిది? గిన్నెలు గాల్లో ఎగురుతున్నాయి. కుంపదీసి దయ్యం కాని వచ్చిందా ఏంటి? కాపాడండి, భయంతో కాపాడండి. బయటికి పరుగులు ఏవండి, తీస్తుంది. ఏవండి, రండి రండి. ఈ గిన్నెలన్నీ గాల్లో ఎగురుతున్నాయి. ఇప్పటి వరకు ఈ గిన్నెలన్నీ గాల్లో ఎగురుతున్నాయండి. ఈ ఇంట్లో దయ్యాలున్నాయండి. అందుకే మన చిన్నుగాడికి కూడా అలా అయ్యింది. అదంతా నీ భ్రమ. గిన్నెలు గాల్లో ఎలా తేల్తాయి లత? విచిత్రం కాకపోతేను. ఆ రోజు రాత్రి సరిగ్గా 1 గంటకు ఏదో తెలియని వింత శబ్దాలు, ఎవరో భయంకరంగా ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది. దాంతో రవి ఉలిక్కి పడి లేస్తాడు. ఏంటి అరుపులు? ఎవరో ఏడుస్తున్నట్టుగా వినిపిస్తుంది. అమ్మో, ఏంటిది గాల్లో ఎగురుతుంది? అయ్యో దేవుడా, కుంపదీసి దెయ్యమా ఏంటి? అమ్మో 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 అమ్మో, రక్తం రక్తం, ఏంటిది ఏంటిది గాల్లో ఎగురుతుంది? దేవుడా, ఏంటి దెయ్యం ఇలా కూర్చుంది? దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. ఇంట్లో ఇన్ని దెయ్యాలు పెట్టుకొని పడుకున్నావేంది లత? నువ్వు లత, ఏమైందండి? ఎందుకలా కంగారు పడుతున్నారు? నువ్వు అన్నట్టుగా ఇంట్లో నిజంగానే దెయ్యాలున్నాయి లత. 1 కాదు 2 కాదు 3 దెయ్యాలున్నాయి లత. నేను అప్పుడే చెప్పాను కదండి, ఈ ఇంట్లో దయ్యాలున్నాయని. వెంటనే ఓనర్కి కాల్ చేయండి. అవును, నేను వెంటనే ఓనర్ కాల్ చేసి ఈ విషయం చెప్తాను. హలో రంగయ్య గారు, చెప్పండి, ఏంటి ఈ టైంలో కాల్ చేశారు? ఈ ఇంట్లో భయంకరమైన దెయ్యాలున్నాయండి. మీరేం మాట్లాడుతున్నారండి? మతేమన్నా పోయిందా? అయ్యో, నేను చెప్పేది నిజమండి. ఈ ఇంట్లో నిజంగానే దెయ్యాలున్నాయి. మీరేం కంగారు పడకండి, నేను వెంటనే వస్తున్నాను. కొద్దిసేపట్లోనే రంగయ్య ఇంటికి వస్తాడు. ఏంటి ఈ టైంలో కాల్ చేసి ఏవో దెయ్యాలున్నాయని అంటారు? ఏంటి పిల్లలాటలా ఉందా? లేదండి, నన్ను నమ్మండి, నిజంగానే ఈ ఇంట్లో దెయ్యాలున్నాయండి. బెడ్రూమ్ లో, హాల్లో, కిచెన్ లో ఎక్కడ చూసినా దెయ్యాలు. ఈ దెయ్యాలు మమ్మల్ని సరిగ్గా నిద్ర కూడా పోనివ్వడం లేదు. ఇంట్లో 3 దెయ్యాలు కాదు, నాతో కలిసి 4 దెయ్యాలు. నన్ను ఇన్ని రోజులుగా మీ ఓనర్ అనుకుంటున్నారా? మిమ్మల్ని ఇక్కడే చంపి మీ రక్తాన్ని తాగుతా. కాపాడండి, కాపాడండి. దేవుడా, కాపాడండి, కాపాడండి. అమ్మా, ఏవండి? ఏంటి మాయ? బయటికి వెళ్ళడానికి కూడా దారి లేనట్టుందే. లత, ఇప్పుడు మనం బయటికి ఎలా వెళ్ళేది? మనం ఇక్కడే ఇరుక్కున్నామే. అయ్యో దేవుడా, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏవండి, మీ ఫ్రెండ్ ఎవరికైనా కాల్ చేసి సహాయం అడగండి. ఇంటికి రమ్మనండి. హలో ధనుష్, మేము ఇంట్లో ఇరుక్కుపోయాం ధనుష్. నువ్వు త్వరగా మా ఇంటికి రారా. హలో ధనుష్, ఉన్నావారా? ధనుష్ని కాదురా, దెయ్యాన్ని. ఫోన్ కాల్స్ కూడా పనిచేయడం లేదు. అన్నీ ఆ దెయ్యం ఆధీనంలోనే ఉన్నాయి. ఇప్పుడు ఎలా మనం తప్పించుకునేది? ఆ దేవుడే మనకు దారి చూపించాలి. మనకు ఆ శివయ్యే దారి చూపిస్తాడండి. అన్నిటికీ దేవుడే దిక్కు. ఉండు, నేను ఇప్పుడే వస్తాను. పిల్లోడు జాగ్రత్త. అప్పుడే రవికి మంచి ఉపాయం తడుతుంది. రవి వెంటనే పూజ గది వైపు పరుగులు తీస్తాడు. అక్కడున్న శివుడి ఫోటోను తీసుకొని బయటికి వెళ్తాడు. ఈ మహాశివుడే మనకు దారి చూపిస్తాడు. నేను వెంటనే బయటికి వెళ్ళి యోగిని తీసుకొని వస్తాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పిల్లోడు లత ఇద్దరు అక్కడనే ఉండిపోతారు. రవి ఒక గుహలకు వెళ్తాడు.
అయ్యా స్వామి, మీరే మమ్మల్ని రక్షించాలయ్యా. మా కుటుంబం చాలా పెద్ద సమస్యలో ఉందయ్యా. మీరే ఈ ఆపదల నుంచి ఎలాగైనా మమ్మల్ని రక్షించాలి స్వామి. నాకు జరిగిందంతా తెలుసు. ఆ ఆత్మలు ఆ ఇంట్లోనే ఉన్నాయి. వాటికి శరీరం దొరికేదాకా మిమ్మల్ని విడిచిపెట్టదు. నేనే మీ ఇంటికి వస్తున్నాను, పదా. వాళ్ళిద్దరూ ఇంటి వైపు బయలుదేరుతారు. ఓం చం చం క్లమే క్లమే భగవతే రురు భైరవ భూత్ప్రేజ్ కురు కురు హట్ స్వాహ క్లం చం క్లమే క్లమే అహకర్ష అహకర్ష. ఎవరు మీరు? ఎందుకని ఇంట్లో ఉంటున్నారు? ఎందుకని వీళ్ళని ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు? అసలు మీ సమస్య ఏంటి? చెప్పండి చెప్పండి. మేము ఇంతకు ముందు ఈ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి చనిపోయాము. తిరిగి మా జీవితాన్ని మేము పొందాలనుకుంటున్నాము. దానికోసం మీరు నాకు కావాలి. మిమ్మల్ని నేను వదిలిపెట్టను. మేము వీళ్ళ శరీరంలో దూరి మళ్ళీ జీవితాన్ని తిరిగి పొందాలనుకుంటున్నాం. ఈ విషయంలో నువ్వు అడ్డు రాకు. నాకు ఆ లడ్డుగాడి శరీరం కావాలి. వాడితో నేను ఆడుకుంటాను. నాకు ఆ లడ్డుగాడు భలే నచ్చాడు. ముందుగా ఆ ఒక్క లడ్డుగాన్ని ఇచ్చేసేయండి. వాడి శరీరం బంతిలా భలే ఉంది. మీరు ఇలా చెప్తే వినరు. ఓం క్లిం క్లిం జమే జమే భూత ప్రేత బంది హట్ స్వాహ ఓం నమ శివాయ. అలా ఆ నలుగురిని ఆ సీసాలో బంధిస్తాడు. లడ్డు పిల్లలు, ఈ కథలో మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటి? ఎప్పుడూ అత్యాశ పడకూడదు. మీరు వెంటనే పాల డబ్బా స్టోరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బాయ్.